నమస్కారం. మన బెల్లంపల్లి ప్రజలందరికీ ఈరోజు 26 జనవరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కింద సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మా కార్యకర్తలు ప్రత్యేకంగా వాళ్ళందరూ చాలా కష్టపడి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు గెలిపించినందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మొత్తం బెల్లంపల్లికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తకు మీరు ఇచ్చిన ఆ సపోర్టు నిన్న ప్రత్యేకంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున ఖర్గే గారు చాలా యాడ్ చేశారు. అందరినీ యాడ్ చేసుకొని వచ్చే లోక్సభ ఎన్నికలలో మీ అందరూ కలిసికట్టి కోఆపరేట్ చేసి మనకున్న కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేసినప్పుడు, ప్రత్యేకంగా ఏ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చిన ఉత్సాహాన్ని మీరు మన ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి ప్రత్యేకంగా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఎట్లా వాళ్ళని పైకి తీసుకెళ్లాలి, ప్రోత్సాహం ఎట్లా చేయాలను అనేది ఆ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పెట్టుకున్నారు. మళ్ళొకసారి నేను విశ్వాసం ఇప్పిస్తున్నా మన కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి మనకు చాలా మంచి ఫ్యూచర్ ఉన్నది. అందరం కలిసికట్టి పనిచేసుకుందాం. ఉన్న ఇక్కడ బెల్లంపల్లిని అభివృద్ధి చేద్దాం. మోరీలు, నాలీలు, ఉన్న టాయిలెట్స్ అవన్నీ దానికి పనిచేసి ఉన్న 6 పార్టీ గ్యారంటీలను ఎట్లన్నా అమలు చేయమని ప్రతి ఒక్క క్యాడర్తో నాకు సపోర్ట్ ఉన్నది చాలా అవసరం పడుతుంది. ముంగట ఒక 2 నెలలు 3 నెలల లోపల మనకు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నది. నేను ప్రజలతో అందరినీ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మనం అందరం కలిసికట్టి పనిచేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఎట్లా ఎలక్షన్లో మనం కొట్లాడినామో వచ్చే లోక్సభలో కూడా అట్లనే మనం కలిసికట్టి పనిచేసి ప్రజలకు అందరికీ ఒకసారి మళ్ళీ విశ్వాసం ఇప్పిస్తూ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనులను మనం ముంగడు తీసుకుపోమని ప్రతి ఒక్కళ్ళకు పార్టీ క్యాడర్కి ఆయన అప్పీల్ చేసింది. మీరు దాన్ని సపోర్ట్ చేయమని మీ అందరితో నా రిక్వెస్ట్ చేస్తున్నా. మనం తీసుకొని మన మల్లికార్జున ఖర్గే, సోనియమ్మ తల్లి ఇచ్చిన తెలంగాణను కాపాడుకుంటూ మన బెల్లంపల్లిని కాపాడుకుంటూ మనం ముంగడు పోదామని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మీరందరికీ ఉన్న మీ ఎక్స్పీరియన్స్ని రైట్ఫుల్గా యూజ్ చేసుకుందాం. ఉన్న కౌన్సిలర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఉన్న యావత్ బెల్లంపల్లి ఉన్న ప్రజలందరూ సపోర్ట్ ఇస్తారని నాకు ఒక ఆశతో నాకు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని మళ్ళొకసారి మీకు నిరూపిస్తూ ఈ 26th రిపబ్లిక్ డే ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కాన్స్టిట్యూషన్ రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ చేసిన ఆ పెద్ద మహానుభావునికి మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. మనకున్న దగ్గర 77 ఏళ్ళు అయిపోయింది. 75 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు రిపబ్లిక్ డే వచ్చిన తర్వాత. అంటే జనాలకు ఒక స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే అందరు కష్టపడి మనం పనిచేస్తే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గారిని, మల్లికార్జున ఖర్గే, సోనియమ్మ తల్లికి ఇచ్చిన ఆ జిమ్మెదారిని నా క్యాడర్తో నా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అందరం అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళ లెక్క మనం పనిచేసుకొని మన బెల్లంపల్లికి మన ఉన్న లోక్సభ క్యాండిడేట్ పెద్దపల్లికి వెళ్ళి ఎవరు వస్తారో వచ్చిన తర్వాత వాళ్ళకి గెలిపించుకుందామని మీ అందరితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.